రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి 2898 ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా 8500 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇంత గ్రాండ్ గా మరే భారతీయ సినిమా రాలేదు. ఇక ఐమాక్స్ 3D వర్షన్ లో కూడా రిలీజ్ అవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. అంతా బానే ఉంది. అన్ని స్పెషాలిటీస్ సినిమా రేంజ్ ని పెంచేస్తున్నాయి. కానీ 600 కోట్ల ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లు రాబడుతుందా లేదా అనేది ఈ వారమే తేలబోతుంది. బేసిక్ గా ఈ మూవీ విడుదలైన రోజు వచ్చే టాక్ బట్టి, వచ్చిన ఓపెనింగ్స్ ని బట్టి ఇది 1000 కోట్ల సినిమానో కాదో చెప్పొచ్చు. విడుదలకు ముందే అది ఈ వారమే ఎలా ఈ సినిమా సీన్ ఎంతో ఎలా తేలబోతుంది. టేక్ ఎ లుక్. ప్రభాస్, దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలాంటి పాన్ ఇండియా సూపర్ హీరోలు కలిసి చేసిన మూవీ కల్కి ఈ నెల 27న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. కానీ ఈ శుక్రవారమే ఈ సినిమాకు ఎంత సీన్ ఉందో తేలబోతోంది. ఆల్రెడీ కార్టూన్ సిరీస్తో పాన్ వరల్డ్ మూవీగా కల్కిని బాగానే ప్రమోట్ చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. బుజ్జి కార్ ప్రోమో, అలానే దాని ప్రమోషన్, దీనికి తోడు బుజ్జి అండ్ భైరవ కార్టూన్ సిరీస్, ఇవన్నీ సినిమా రేంజ్ ఏంటో తేల్చాయి. వీటన్నింటినీ చూస్తే కల్కి 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమానే అని అంతా అనుకుంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది సినిమా రిలీజ్ తర్వాతే తేలాలి. కానీ ముందే తెలిసే ఛాన్స్ ఉంది. ఈ శుక్రవారం అంటే 7వ తేదీ కల్కి 2898 AD మూవీ ట్రైలర్ రాబోతోంది. అసలు సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, ఇది పాన్ వరల్డ్ మూవీ అనిపించేలా ఎలా తీశారు, పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్కి పూనకాలు తెప్పించే సీన్ ఉందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకపోతోంది. సో కల్కి రిలీజ్కి 20 రోజుల ముందే ట్రైలర్ రాబోతోంది. కాబట్టి 26న వేసే ప్రివ్యూ కంటే కూడా ముందుగానే కల్కి సీన్ ఏంటో తేలే ఛాన్స్ ఉంది.